పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన ఈ రాష్ట్రం మొత్తం ఈ దేశం మొత్తం టీవీలు కతుక్కుపోయి ఉన్నారు. ప్రతివాడు ఒకటే కోరుకున్నాడు, ఎక్కడో చోట రాజశేఖర రెడ్డి బతికుండాలి రాని. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే రాష్ట్రం అంతా ఏడ్చింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష మంచి పని వెళ్ళి చేసిన మంచి అధ్యక్ష 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. అది मुझे एक शख्स जरूर याद आते हैं और वो है वाईएस राजशेखर रेड्डी साहब. इस वजह से याद आते हैं कि उन्होंने मुसलमानों को रिजर्वेशन दिया था. इस वजह से याद आते हैं कि उनकी वजह से हमारे मुस्लिम बच्चों को स्कॉलरशिप्स मिले, उनकी वजह से फीस रियम्बर्समेंट मिला. हम याद करते हैं. तो हम चाहते हैं అపరభాగ్యుతాడు పాపం చచ్చిపోయిండు. దాన్ని డిజైన్ చేసిన ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి పాపం ఇవాళ మన మధ్యన లేడు. ఆయన కుయ్ 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 అని 108 ఎప్పుడైతే పెట్టిండో అది పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఇల్లు లేని అందరికీ స్కై ఇస్ ది లిమిట్ అని చెప్పి ఇండ్లు ఇచ్చిన ఘనత అయినది. అప్పుడు మనం రైతులకు రుణమాఫీ చేసింది కూడా ఆ సందర్భంలోనే. ఈ కరెంటు ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను కాదంటే కాకుండా పోతాదండి. డెఫినెట్ గా స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన జలజ్ఞం మొదలుపెట్టినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని కూడా. అయ్యా, ఎందుకంటే అప్పుడే కొత్తగా సెంట్రల్ వాటర్ కమిషన్స్ ఇక్కడ వెళ్లేవాడిని. మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, ఏమీ లేకుండా మీరు 84 ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. వాళ్ళు పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఇనిషియల్ సైట్ క్లియరెన్స్ కూడా లేదు. ఏది మన ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు కడుతున్నారు, ఎట్లాగండి అంటే ఆయన అన్నాడు, తెలుసండి ఈ ప్రాజెక్టులు నా టైంలో పూర్తిగా ఆయనకు ముందే తెలిసే తను ఉంటాడు ఉండనేమోనని. కానీ ఈవేళ నేను మొదలు పెడితే ఎన్నడో పూర్తవుతాయి. మరి ఆయన అనుకుంటుగానే పోలవరం పూర్తయిందా లేదా? పోలవరం అంటే దాదాపు పూర్తి 90% పూర్తయింది కదా.